హాయ్ అండి. వెల్కమ్ టు కుండమ్మ కథలు. వర్షంలో వేడివేడిగా స్పైసీగా పచ్చిమిర్చి కోడి పులావ్ తయారు చేసుకుందాం. దీనికోసం ముందుగా పచ్చిమిర్చి, కొత్తిమీర, బిర్యానీ ఆకు వేసుకొని పేస్ట్ చేసేసుకుందాం. దీన్ని చికెన్‌తో యాడ్ చేసేసుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే ఒక పావు లీటర్ పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత బాస్మతి రైస్‌ని కూడా కడిగి కొంచెం సేపు నానబెట్టేసుకుందాం. ఒక వెడల్పాటి పాత్ర తీసుకొని అందులో కొద్దిగా నూనె, కొద్దిగా నెయ్యి వేసుకొని మసాలా దినుసులన్నీ వేసి వేగాక అందులో ఒక ఉల్లిపాయ, కొంచెం జీడిపప్పు, అలానే కొద్దిగా పుదీనాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది వేగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చికెన్‌ని కూడా వేసుకొని కలిపేసుకుందాం. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత నూనెంతా పైకి తేలుతుంది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకొని ఒక్క నిమిషం పాటు కలుపుకున్న తర్వాత వేడి నీళ్లు వేసుకొని రైస్‌ని, చికెన్‌ని రెండిటిని ఉడకనిద్దాం. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని 10 నిమిషాల పాటు మగ్గనిద్దాం. అంతేనండి, మన స్పైసీ పచ్చిమిర్చి కోడి పులావ్ రెడీ అయిపోయినట్టే. ఫుల్ వీడియో డీటెయిల్డ్‌గా కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంది. తప్పకుండా వాచ్ చేయండి.